రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం మరోసారి తెరపైకొచ్చింది. ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు కృష్ణా ట్రిబ్యునల్లో నీటి పంపకాలపై వాదనలు జరగనున్నాయి. దీంతో తమ వాదనలు వినిపించేందుకు ఏపీ, తెలంగాణ అధికారులు సిద్ధమయ్యారు. కృష్ణా జలాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు వేసిన 2 కేసులపై వాదనలను విడివిడిగా వినాలి అని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ను ఏపీ ప్రభుత్వం కోరనుంది. విభజన చట్టం సెక్షన్ 89లో పేర్కొన్న విధంగా ప్రాజెక్టుల వారి నీటి కేటాయింపులను యథాతథంగా కొనసాగించాలని, కృష్ణా జలాల్లో తమ వాటా 512 టీఎంసీలను కొనసాగించాలని, రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా నదిపై తెలంగాణ నిర్మించిన జలాశయాలు, ఎత్తిపోతల పథకాలను అక్రమ కట్టడాలుగా గుర్తించాలి అంటూ తాము వేసిన కేసును ప్రత్యేకంగా వినాలి అని ఏపీ కోరనుంది. 2023లో కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ ను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కాల పరిమితిని పొడిగించడాన్ని ఏపీ జలవనరుల శాఖ వ్యతిరేకిస్తోంది. ఇక తెలంగాణ తరపున కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట బలమైన వాదనలు వినిపించడానికి తెలంగాణ సిద్ధమైంది. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల వాటా ప్రతిపాదనకు గత బీఆర్ఎస్ సర్కారు సూచనప్రాయంగా ఒప్పుకుందని, నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరగవద్దని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. తెలంగాణలో నీటి లభ్యత, సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉన్నందున మెజారిటీ టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కృష్ణా నదీ జలాల విషయంలో ట్రిబ్యునల్ ఎదుట గట్టి వాదనలు వినిపించాలని తెలంగాణ సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. తెలంగాణ నీటిపారుదల శాఖపై ఢిల్లీలోని అధికారిక నివాసంలో సీఎం సమీక్ష నిర్వహించారు. విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేపట్టాల్సి ఉంటుందని, ఆ చట్టం ప్రకారం ఏర్పాటైన అపెక్స్ కౌన్సిల్ సైతం సెక్షన్ 3 ఆధారంగానే 2 రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు చేపట్టాలని సూచించిందని తెలిపారు. ట్రిబ్యునల్ తదుపరి విధి విధానాలపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినా స్టే ఇవ్వలేదని గుర్తు చేశారు. కృష్ణా జలాల వివాదానికి సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికే నెలకొన్న జల వివాదం ఇవాళ రేపు కృష్ణా ట్రిబ్యునల్ నీటి పంపకాలపై వాదనలు జరగబోతున్నాయి. సో ఇరు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించడానికి సిద్ధమయ్యాయి. అటు ఏపీ సర్కార్, ఇటు తెలంగాణ సర్కార్ అధికారులు కూడా సిద్ధమైన వేళ ప్రాజెక్టు వారీగా కేటాయింపులు ఉండాలని చెప్పి అంటున్నారు. తమ వాటా కొనసాగించాలని ఏపీ డిమాండ్ చేస్తోంది. ఇక ఏంటి అనేది అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ చంద్రిక, తెలంగాణకు అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం ISRWDA కింద 1950 సెక్షన్ ప్రకారం నీటి కేటాయింపులు చేపట్టాలన్న విషయంపై కృష్ణా జలాల వివాదంలో కృష్ణా ట్రిబ్యునల్ పైన నేడు, రేపు 2 రోజుల పాటు కూడా తెలంగాణ ప్రభుత్వం తమ వాదనలు వినిపించబోతుంది. నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయొద్దంటూనే నిన్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీలోని అధికారిక నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. నదీ జలాల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ట్రిబ్యునల్ లో ఏ విధంగా వాదనలు వినిపించాలి, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ట్రిబ్యునల్ ముందు గట్టిగా సరైన వాదనలు వినిపించాలని కూడా ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు CS శాంతి కుమారి కూడా సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు. అదేవిధంగా సలహాదారుడుగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ కూడా నిన్న సమావేశంలో పాల్గొన్నారు. అయితే సుదీర్ఘంగా చర్చించిన అనంతరం కూడా సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ న్యాయవాది అయిన వైద్యనాథన్ తెలంగాణ ప్రభుత్వం హైర్ చేసుకుంది. ఆయన మరి కాసేపట్లో వాదనలు వినిపించబోతున్న కృష్ణా ట్రిబ్యునల్ లో దాదాపు కర్ణాటక కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, నాటి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీటి వాటాలు పంపకాలు చేరే సందర్భంలో అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తెలవదు. తెలంగాణ రాష్ట్రానికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు 811 టీఎంసీలలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కు, 299 టీఎంసీలు తెలంగాణకు సూత్రప్రాయంగా నాటి సందర్భంలో కేసీఆర్ ఆమోదయోగం తెలిపారు. అందులో భాగంగానే వాటాల పంపకం, నీటి పంపకం కూడా అదే విధంగా జరుగుతుంది. కానీ
కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా జరిగిన పరిణామాలు కావచ్చు, సాగు కోసం పెద్ద ఎత్తున కూడా తాము సాగునీరు అవసరం ఉంటుంది అనే కోణంలో కూడా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలను కాపాడాల్సిందిగా కూడా వారు అనేక సందర్భాలలో కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. తాజాగా దీనిపైన ఇప్పటికే సుప్రీంకోర్టులో వైపు పిటిషన్ నడుస్తుండగానే మరోవైపు కృష్ణా ట్రిబ్యునల్లో 2 రోజుల పాటు జరగబోయే వాదనలో తెలంగాణ తన వాదనను వినిపించబోతుంది. మొత్తం 4 రాష్ట్రాలకు సంబంధించి 4 రాష్ట్రాలు కూడా సమాన వాటా కేటాయింపులు జరగాలి. సమాన వాటా కేటాయింపు జరుగుతున్న తెలంగాణకు న్యాయం జరుగుతుందని కూడా కాంగ్రెస్ మన ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా మంత్రి కూడా చెప్తున్నమాట. ఖచ్చితంగా 4 రాష్ట్రాలకు ఇప్పుడు నీటి పంపకాల వాటా అడుగుతారా, లేదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 811 టీఎంసీలకు సంబంధించిన వాటిలో 2 రాష్ట్రాలకు సంబంధించి సమాన వాటా అడుగుతారనే అంశంలో కూడా ఈ రోజు వాదన జరగబోతున్నాయి. ట్రిబ్యునల్ ముందు మొదట తెలంగాణ వాళ్ళు వాదనలు వినిపించబోతున్నారు. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తమ వాదనలు కూడా పరిగణనలు తీసుకొని తమకు కూడా సమయం కేటాయించాలనే దాంట్లో ఇప్పటికి ఒక అప్లికేషన్ వేయడం జరిగింది. దీనిపైన సుదీర్ఘంగా అయితే అటు కృష్ణా ట్రిబ్యునల్ లో 2 రోజుల పాటు అయితే వాదనలు జరగబోతున్నాయి. విజయచంద్రిక. థ్యాంక్ యూ సతీష్.